హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, సొరకాయ అయితే ఎంత బాగుందో కదా, లేతగా చాలా పెద్దగా ఉందండి. ఈరోజైతే ఈ సొరకాయ కర్రీని నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ సొరకాయని వాష్ చేసుకున్నాక ఇలా అయితే పీల్ చేసుకోవాలి. ఇలా మొత్తం తీసేసాక మంచిగా వాష్ చేసుకోవాలి. ఈ సొరకాయ పొట్టుతో కూడా మనం ఎగ్ వేసి కర్రీ చేయొచ్చండి. పొట్టంతా తీసేసాను కదా, ఇలా వాష్ చేసుకొని 2 చివర్లు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకొని మంచిగా సన్నగా తరుక్కోవాలండి. ఈ సొరకాయనైతే సొరకాయ కర్రీలో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్లో అయితే చాలా మంచిదండి. మనం డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా షుగర్ పేషెంట్స్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఈ సొరకాయ కర్రీ అయితే. సొరకాయ కర్రీని చాలా రకాలుగా చేసుకోండి. చారు పెట్టుకోవచ్చు, అదేవిధంగా పాలు పోసి చేయొచ్చు, పచ్చిమిర్చి కారం వేసి కూడా చేయొచ్చు. ఈ కర్రీ అయితే చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా తరుక్కున్నాక స్టవ్ ఆన్ చేసి దాని మీద గిన్నె పెట్టుకొని అది హీట్ అయినాక ఈ సొరకాయ కర్రీలోకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ మంచిగా హీట్ ఎక్కాక 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా చిటపటలాడాక తరిగిన ఆనియన్స్ వేసుకున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయినాయి చూడండి. ఇప్పుడు దీంట్లోకి నేను తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలను అయితే వేసేసుకుంటున్నాను. సొరకాయ ఎంత పెద్దది కర్రీ చేసినా కానీ అండి, మనం చపాతీలోకి రైస్లోకి తింటే మాత్రం ఎట్టే అయిపోతుంది. మనం కర్రీ ఎంత తిన్నా కొద్ది తినాలనిపిస్తుందండి ఈ సొరకాయ కర్రీ అయితే. చిన్నప్పుడు మా మమ్మీ మా ఇంట్లో అయితే సొరకాయ చెట్టు పెడితే చాలా కాసేవండి. 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా వండితే నేనైతే అస్సలు తిననని మారం చేసేదాన్ని. కానీ ఇప్పుడు నాకు తెలుస్తుందండి సొరకాయ కర్రీ యూజెస్ ఏంటి అనేది. మా పిల్లలకు చెప్పి మరీ వాళ్ళ చేత తినిపిస్తాను కదా. నేను అప్పుడు తినలేదు కదా, మా మమ్మీ ఎంత బాధపడి ఉంటుందో అని అనుకుంటాను. అందుకని ఏదైనా మన అయితే తెలుసుకోవాలండి వాటి యూజెస్ ఏంది, ఎంత ఉపయోగపడుతుంది మన హెల్త్కి అనేది. ఇప్పుడు ఇవి మంచిగా మగ్గుతుంది కదా, అంతలో మనం దీంట్లోకి కావలసిన కారం అండి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని దీన్నైతే మంచిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, సొరకాయలోని వాటర్ అంతా బయటికి వచ్చేసి ఎంత బాగా ఉడుకుతుందో కదా. ఇప్పుడైతే దీంట్లోకి మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోవాలండి. ఇంకొకటండి, అప్పుడైతే మనకి ఊర్లలో మంకీస్ ఏమి ఉండకపోయేది కాబట్టి ఏ కూరగాయల చెట్లు పెట్టినా కానీ చాలా కాసేవండి, ఫ్రెష్ మన మమ్మీ వాళ్ళు వండి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే పాపం ఊర్లో కూడా చాలా కష్టమండి. ఇప్పుడు చెట్లన్నీ నరికేయడం వల్ల అడవిలోని మంకీస్ అన్నీ ఊర్లోకి వచ్చి అసలు ఏ వెజిటేబుల్స్ పెట్టినా కానీ వాటిని అయితే అసలు ఉంచట్లేవండి, చెట్లను కూడా పీకేస్తున్నాయి. కాకపోతే కొందరు మంది ఊర్లలో ఏంటంటే మంకీస్ లేవు, అది కొంచెం హెల్ప్ అవుతుంది. ఎంతైనా మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు మన చెట్లకు కాయించి తెచ్చిన కూరగాయలతో కర్రీ చేస్తే అసలు ఆ టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి అయితే పచ్చివాసన పోయింది, మంచిగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఒక గ్లాసు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. ఈ పాలు వేయడం వల్ల ఈ సొరకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి రుచి. మీరు పాలు ఇష్టం లేకపోయినట్లయితే స్కిప్ చేయొచ్చండి. పచ్చిమిర్చితోటే మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచేసి దింపేయచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికిస్తే ఇలా ఉడుకుతుందండి సొరకాయ కర్రీ అయితే. చాలా బాగుంటుందండి టేస్ట్. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి రుచి అయితే ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్.